హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఎస్. దిస్ ఇస్ మన్సూర్. సో ఇవాళ క్లాస్లో మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన టీఎస్పిఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా టీఎస్పిఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్లో పేపర్ 1 అనేది ఆల్రెడీ ఎగ్జామ్ అవ్వటం జరిగింది. ఆ ఎగ్జామ్కి సంబంధించిన కీ పేపర్ అనాలిసిస్ అనేది, ఆ టెస్ట్ అనాలిసిస్ అనేది ఇవాళ వీడియోలో మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో మన టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యి వాళ్ళందరూ కూడా మీ దగ్గర ఉన్న ఆన్లైన్ పేపర్ కానీ ఆర్ఎల్స్ ఆఫ్లైన్ పేపర్ కానీ పక్కన పెట్టుకొని ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మనం ప్రతి క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కడైనా సరే మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఆర్ఎల్స్ ఇక్కడ బోర్డు మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలన్నా పర్లేదండి. ఓకే, సో అంతకంటే ముందు క్లాస్ స్టార్ట్ చేయడం కంటే ముందు ఫస్ట్ వి విల్ బి సీయింగ్ అసలు ఈ టీఎస్పిఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ యొక్క హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, సో యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, మనం గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్లో ఆల్రెడీ మనకి శర్మ సార్ ఈ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్లో ఏమేమి ఉంటాయి ఏంటని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇఫ్ యు సీ ఈ టెస్ట్ సిరీస్లో మనం ముఖ్యంగా వి విల్ బి ఫోకసింగ్ మోర్ ఆన్ సెక్షనల్ టెస్ట్. సెక్షనల్ టెస్ట్ మీద మనం ఇన్డెప్త్గా డీటెయిల్డ్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో దాదాపు ఒక్కొక్క పేపర్కి మనకి ఒక 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ మనం ఈ ఎగ్జామినేషన్ ఎలా డిజైన్ చేశాము అంటే ప్రతి సెక్షన్లో ఒక 150 క్వశ్చన్స్ అనేవి మనం టెస్ట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలా మనం పేపర్ 1 తీసుకుంటే ఆర్ఎల్స్ పేపర్ 2 తీసుకున్నా ఆర్ పేపర్ 3 తీసుకున్నా, ఏ పేపర్ తీసుకున్నా సరే, ఫర్ సపోజ్ మనం పేపర్ 2 తీసుకుంటే ఈ పేపర్ 2లో మనకి 3 సెక్షనల్ టెస్టులు ఉంటాయి. సెక్షనల్ టెస్ట్ 1, సెక్షనల్ టెస్ట్ 2, సెక్షనల్ టెస్ట్ 3, ఇలా 3 టెస్టులు ఉంటాయి. ఈ 3 టెస్టులు అయిపోయిన తర్వాత ఈ 3 సెక్షన్స్ మీద కలిపి మనకి ఫుల్ లెంత్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఫుల్ లెంత్ టెస్ట్ ఒకటి. అండ్ ఇక్కడ మనం గమనిస్తే ఈ ప్రతి సెక్షనల్ టెస్ట్లో కూడా మనకి ఓవరాల్గా ఒక 150 క్వశ్చన్స్ అనేవి మనం ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక 150 క్వశ్చన్స్, ఇక్కడ ఒక 150 క్వశ్చన్స్, ఇక్కడ ఒక 150 క్వశ్చన్స్, మొత్తం కూడా పేపర్ 2లో 3 సెక్షనల్ టెస్ట్కి కలిపి మనకి ఒక 450 క్వశ్చన్స్ అనేవి రావటం జరుగుతుంది. ఆ తర్వాత ఈ 3 సెక్షన్స్ కలిపి we are going to conduct a full length test on entire paper 2 which is having 150 questions. So overall ga if you see paper 2 ganaka manam chuste overall ga we are going to solve 600 questions. ఈ 600 questions అనేవి మనం పేపర్ 2లో మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ వే పేపర్ 1 కూడా అలాగే ఉంటుంది, పేపర్ 3 కూడా అలాగే ఉంటుంది, దాంతోపాటు పేపర్ 4 కూడా మనం అలాగే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రతి పేపర్కి ఒక 600 క్వశ్చన్స్ వేసుకుంటే ఇక్కడ మనకి 4 పేపర్స్ ఉన్నాయి కాబట్టి 4 into 600 క్వశ్చన్స్, దాదాపు మనకి 3600 క్వశ్చన్స్ అనేవి మనం ఈ టెస్ట్ సిరీస్లో సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ప్రతి సెక్షన్కి మనం 150 క్వశ్చన్స్ ఏదైతే పెడుతున్నామో, ఎలా కాదనుకున్నా సరే మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకు? ఒక సెక్షన్ పిక్ చేసుకుని దాన్ని 150 డిఫరెంట్ వేస్లో మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తున్నాం. ఈ 150 డిఫరెంట్ వేస్లో ఎప్పుడైతే క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఆ ఎంటైర్ పేపర్లో ఉన్న సిలబస్ మొత్తం కూడా మనకి గ్రిప్లో ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా? దాంతోపాటు ఈ ఫుల్ లెంత్ టెస్ట్ పెట్టడం వల్ల ఓవరాల్గా ఒక 600 క్వశ్చన్స్ ఎప్పుడైతే మనం సాల్వ్ చేస్తున్నామో ఒక్క పేపర్కి సంబంధించి ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ ఎగ్జామ్లో కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ majority of the questions which will be reflecting from these particular 600 questions. ఓకే, అండ్ ఇక్కడ మనం ఒకసారి హైలైట్స్ కనుక చూస్తే మన టెస్ట్ సిరీస్లో మనం ఫుల్ సిలబస్ కవరేజ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫుల్ సిలబస్ అనేది మనం న్యూ సిలబస్ మీద ఆధారపడి మనం సిలబస్ కవరేజ్ అనేది ఉంటుంది. సో దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టు మనకి సెక్షనల్ టెస్ట్లు ఒక 12 ఉంటాయి. ఓవరాల్ 4 పేపర్స్ మీద కలిపి 12 సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి. అండ్ దాంతోపాటు ఒక 12 ఫుల్ లెంత్ టెస్ట్లు అనేవి ఉంటాయి. సో ఓవరాల్గా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ 24 టెస్ట్లు అనేవి మనం ఇక్కడ చేస్తున్నాం అనమాట. సో ఇందాక నేను చెప్పినట్టు 4 పేపర్స్కి ఒక 600 టెస్ట్ క్వశ్చన్స్ అంటే 2400 క్వశ్చన్స్ వస్తాయి. ప్లస్ ఇక్కడ ఫుల్ లెంత్ టెస్ట్లు 12 ఏవైతే ఉన్నాయో ఆ 12కి కూడా కలిపి విల్ బి హ్యావింగ్ అగైన్ 12 into 150 క్వశ్చన్స్. సో విల్ బి హ్యావింగ్ ఓవరాల్గా ఈ టెస్ట్ సిరీస్ మొత్తం కూడా మనకి ఒక 3600 క్వశ్చన్స్తో ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఓకే, ఓవరాల్గా మన టెస్ట్ సిరీస్లో విల్ బి హ్యావింగ్ 3600 క్వశ్చన్స్. అండ్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దిస్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ బోత్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ మోడ్.
ఆన్లైన్ మోడ్లో కూడా ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటు లేదు సార్ మాకు ఆఫ్లైన్ మెథడ్లో ఆఫ్లైన్ బేసిస్లో మనకి ఎగ్జామ్ కావాలంటే కనుక ఎస్ వీఆర్ ఆల్సో కండక్టింగ్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్. సో ఇఫ్ యూ సీ ఈ ప్రైస్ కనుక మనం చూస్తే ఆన్లైన్కి ప్రైస్ వచ్చేసి ఇట్ ఈస్ ఓన్లీ 1999. సో 1999 రూపీస్ మాత్రమే. అంటే ఒక ఓవరాల్గా మీరు 2000 రూపాయలు ఏది ఆన్లైన్ టెస్ట్ అనేది మనకి 2000 రూపీస్కి వస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఆఫ్లైన్ టెస్ట్ అనేది 3000 రూపీస్కి వస్తుంది. అండ్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ ప్రోగ్రాంలో మనం ప్రతి టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం వీడియో రూపంలో పెట్టడం జరుగుతుంది. సో ఫస్ట్ ఒక టెస్ట్కి మాత్రం యూట్యూబ్లో మనకి ఈ వీడియో కనిపిస్తుంది. దాని తర్వాత టెస్ట్లు అన్నీ కూడా ఎవరైతే అభ్యర్థులు ఈ టెస్ట్ సిరీస్లో ఎన్రోల్ అవుతారో వాళ్ళకి మాత్రమే సపరేట్గా యాప్లో ఈ టెస్ట్ సిరీస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఖచ్చితంగా మనం ఎయిదర్ ఆఫ్లైన్ కానీ ఆర్ఎల్స్ ఆన్లైన్ టెస్ట్ కానీ మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ క్యాన్ కాంటాక్ట్ టు 7095606638 ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఆర్ఎల్స్ మీకు ఇంకేమైనా డిస్కౌంట్స్ కావాలన్నా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే రైట్. సో ఈ టెస్ట్ సిరీస్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఈ టెస్ట్ సిరీస్ మనకి ప్లే స్టోర్లో ఎపిటోమ్ అని చెప్పి సెర్చ్ చేస్తే మనకి ఈ ఎపిటోమ్ ఐఏఎస్ అని చెప్పి సెర్చ్ చేయొద్దు. జస్ట్ యూ సెర్చ్ ఎపిటోమ్ అని సెర్చ్ చేస్తే మనకి ఒక యాప్ అనేది ఉంటుంది. ఆ యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో యూ విల్ బి హ్యావింగ్ ఎయిదర్ మీకు ఆన్లైన్ టెస్ట్ కావాలంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ఆఫ్లైన్ టెస్ట్ కావాలంటే ఆఫ్లైన్ టెస్ట్ ఉంటుంది. అక్కడ డైరెక్ట్గా యాప్లో మీరు పర్చేస్ చేస్తే ఆ తర్వాత సెకండ్ నుంచి మీకు దీని యొక్క యూసేజ్ అనేది మీరు చేయొచ్చు. ఓకే రైట్. సో ఐ హోప్ దట్ ప్రతి ఒక్కళ్ళు కూడా టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ రాసే ప్రతి అభ్యర్థి కూడా ఈ టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యి ఈ టెస్ట్ సిరీస్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది ఖచ్చితంగా మీ ప్రిపరేషన్కి వాల్యూ ఎడిషన్ అవుతుంది. ఓకే సో జనరల్గా మీరు ఏ టాపర్ని అడిగినా కానీ మనం ఎంత చదివాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం చదివిన దాన్ని ఎంత ప్రాక్టీస్ చేసాం అండ్ ఎన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసామో అదే ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎవరైతే ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో ప్రతి ఒక్కళ్ళు చెప్పే పాయింట్ ఒకటే, టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా ఒక క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేది ఇంకా ఇంపార్టెంట్. సో ఇక్కడ మన ఎపిటోమ్ ఐఏఎస్లో ఈ క్వశ్చన్స్ తయారు చేసే వాళ్ళందరూ కూడా నాట్ లెస్ దాన్ ఒక 7 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ ద్వారానే మనం ఈ క్వశ్చన్స్ అనేవి మనం తయారు చేయించడం జరుగుతుంది. సో యూ క్యాన్ ఇమాజిన్ ప్రాబబిలిటీ ఆర్ స్ట్రైక్ రేట్ ఎంతవరకు ఉండొచ్చు. ఓకే సో క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ ఉండదు. ఒకవేళ మీకు ఎక్కడైనా సరే కీలో డౌట్స్ ఉన్నా ఆర్ఎల్స్ కీలో మీరు పెట్టిన ఆన్సర్ తప్పు అయినా ఆర్ఎల్స్ మీరు ఇచ్చిన కీ తప్పు అని చెప్పి మీకు తెలిసినా కానీ 24/7 అవర్ టీమ్ ఈజ్ అవైలబుల్. మీరు కింద ఇచ్చిన ఈ నెంబర్కి కానీ ఆర్ఎల్స్ చివరిలో 39 ఉంటుంది, ఈ 39 నెంబర్కి కానీ మీరు వాట్సాప్ చేస్తే ఆర్ఎల్స్ మీరు నాకు వాట్సాప్ చేసిన డైరెక్ట్గా యూ విల్ బి సపోర్ట్ మాత్రం 24/7 సపోర్ట్ అనేది అంటిల్ మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు అవర్ టీమ్ విల్ బి ప్రొవైడింగ్ సపోర్ట్. సో ఐ హోప్ మీరందరూ కూడా ఈ టెస్ట్ సిరీస్ని జాయిన్ అవుతారని చెప్పి నేను భావిస్తున్నాను. సో యూటిలైజ్ చేసుకోండి టెస్ట్ సిరీస్ని. ఈ ప్రైజెస్ అనేవి మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడే దీన్ని గ్రాప్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.